విశాఖ డ్రగ్స్ కేసు ఎలా ఛేదించారు అని చెప్పేసి ఇప్పటివరకు మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పనిచేస్తున్నాము. విధి నిర్వహణలో మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేదు. ఆ పోర్టు మా పరిధిలోకి రాదు కూడా అని చెప్పారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, ప్రస్తుతం మనతో పాటు విశాఖ సిపి రవిశంకర్ ఉన్నారు. కొద్దిసేపు క్రితమే ప్రెస్ మీట్ లో పూర్తి వివరాలు వెల్లడించారు. అయితే మరొకసారి మనకు డౌట్స్ క్లారిఫై చేద్దాం, ఎందుకంటే ఇది చాలా బిగ్గెస్ట్ ఇష్యూ అవుతుంది దీనికి సంబంధించి. సార్, డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పుడు మీరు కొద్దిసేపు ఒక మాట చెప్పారు, అది మా పరిధి కాదు, సిబిఐ వాళ్ళు పిలిస్తేనే మేము వెళ్ళామని. ఎవరెవరు వెళ్ళారు, అసలు మీ పరిధి పోర్టులో ఎంతవరకు ఉంటుంది? అసలు అక్కడ వెళ్ళింది మా డాగ్ స్క్వాడ్, ఎందుకంటే అక్కడ ఉన్న కస్టమ్స్ సూపరింటెండెంట్ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు, ఇట్లా సస్పెక్ట్ చేస్తున్నాము, మా దగ్గర డాగ్ స్క్వాడ్ లేదు, ఇప్పుడు మీ దగ్గర డాగ్ స్క్వాడ్ ఏదైనా ఉంటే పంపించేయండి అని చెప్పేసి నాకే ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు. చేసిన తర్వాత నేను ఇక్కడ నుంచి మన సిటీ ఆర్మ్డ్ రిజర్వ్లో ఉన్న డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ పంపించినాము. పంపించి వాళ్ళు వెరిఫై చేశారు. చేసిన తర్వాత పెద్ద ప్రయోజనం లేదని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకు ఏదైనా ముందుకు వెళ్ళాలంటే కన్ఫర్మేటరీ టెస్ట్ కావాలా, కన్ఫర్మేటరీ టెస్ట్ కూడా వాళ్ళ సిఎఫ్ఎస్ఎల్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లెబారెటరీ నుంచి రావాలా, కాబట్టి ఇది పెద్ద పనికిరాదు, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి మమ్మల్ని వెనక పంపించేశారు. ఇది కాకుండా అక్కడ వేరే డిలే కానీ ఇటువంటి ఏమీ అక్కడ జరగలేదు సార్. అంటే ఇప్పుడు ఒకవైపు 25,000 డ్రగ్స్ దొరికిందని చెప్పడం ఒక పెద్ద సెన్సేషన్ అయితే, అందులో మొత్తం ఎఫ్ఐఆర్ సంబంధించి 2 లైన్స్ సిబిఐ పేర్కొన్న లోకల్ అఫీషియల్స్ మాకు ఇబ్బంది పెట్టారని ఆ వర్డ్ని ఏ విధంగా మేము స్వీకరించాలి, దాన్ని ఏ విధంగా మేము ట్రాన్స్లేట్ చేసుకోవాలి? ఈ 2 లైన్ ఏదైతే వాళ్ళు వాడారో ఎఫ్ఐఆర్లో, దట్ ఈస్ జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ ది వాళ్ళ సీన్ ఆఫ్ అఫెన్స్ వీడియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్గా, ఎందుకంటే అక్కడ లోకల్గా మా డాగ్ స్క్వాడ్, వాళ్ళు రిక్వెస్ట్ చేసిన డాగ్ స్క్వాడు, తర్వాత ఇతర దానికి సంబంధించిన అఫీషియల్స్ వెళ్ళారు. వెళ్ళినప్పుడు అది వీడియోగ్రాఫ్లో అది రాకుండా ఉండటానికి, ఎందుకంటే అప్పుడు డిస్రప్ట్ చేసేసారు, ఆ డిస్రప్షన్కి ఎక్స్ప్లెనేషన్గా వీళ్ళు ఇది రాసుకున్నారు. దట్ లోకల్ అఫీషియల్స్ అదే టైంకు చేరుకున్నారు, అక్కడ దట్ సీన్ ఆఫ్ క్రైమ్కి చేరుకున్నారు, కాబట్టి ఆ డిస్రప్షన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీళ్ళు ఈ విధంగా 2 లైన్ రాసుకున్నారు. కానీ దట్ ఈస్ ఓన్లీ ఎ టెక్నికల్ లీగల్ 2 లైన్స్ దే హ్యావ్ యాడెడ్. అదర్ దెన్ దట్ దెర్ ఇస్ నథింగ్. ఈ విషయం వీళ్ళందరూ కూడా దే క్యాన్ క్లారిఫై ఫ్రమ్ ద సిబిఐ అఫీషియల్స్ ఆల్సో, వాళ్ళు కూడా ఇదే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. కానీ వాళ్ళు ఏపీ గవర్నమెంట్ అఫీషియల్స్ మీద ఎటువంటి ఆరోపణ అయితే చేయట్లేదు. అది నేను కూడా అక్కడ ఉన్న ఆఫీషియల్స్తో మాట్లాడి క్లారిఫై చేసుకున్నాను. సరే, పూర్తిగా అసలు పోర్ట్లో ఈ మేర డ్రగ్స్ రావడం విశాఖపట్నంలో అంత ఫ్రీ ఆఫ్ నెస్ ఉంటుంది, ఎందుకంటే అసలు విశాఖపట్నంలో డ్రగ్స్ యూజ్ చేసే కల్చర్ లేదు కదా, ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు మన దగ్గర ప్రజలు కానీ ఇక్కడ ఉన్న సిటిజన్స్ కానీ అసలు డ్రగ్కి అసలు వాడట్లేదండి. సింథటిక్ డ్రగ్స్ అయితే అసలు దూరం. తర్వాత ఇక్కడ ఉన్న పబ్స్ అన్ని కూడా, నేను ఇక్కడ కమిషనర్గా వచ్చిన తర్వాత ఐఎమ్ ఆల్సో ద అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, ఆల్ ద పబ్స్ లైసెన్సెస్ హ్యావ్ బీన్ రీవిజిటెడ్ అండ్ వాళ్ళ పబ్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళ యాంటిసిడెంట్స్ అన్నీ కూడా వెరిఫై చేసినాము, వాళ్ళ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి. తర్వాత వాళ్ళ మీద గట్టి నిఘా ఉంది, సర్ప్రైజ్ చెక్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ అసలు డ్రగ్స్ ఇక్కడ కన్సంప్షన్కి అసలు అవకాశమే లేదండి. సో ఈ విధంగా ఏదైతే గాంజా క్యాపిటల్గా మారిపోతుందని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారో, ఇక్కడ అసలు మన ఆంధ్రప్రదేశ్లో కన్సంప్షన్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అండి. And those who are doing also, we are booking them under NDPS cases. We are keeping a close watch on the schools and colleges, surrounding areas. We are conducting lot of campaigns against drug along with the NGOs as well as through the press and media. So ee vidhanga ikkada last couple of years lo chuste గట్టి నిఘా ఉంది. తర్వాత ఎవరైతే ఈ డ్రగ్స్ దీంట్లో పాల్గొంటున్నారో, ఎక్కడైతే స్టోరేజ్ అంతా చేస్తున్నారో వాళ్ళ ఇల్లు, తర్వాత ఆ స్టోరేజ్ ప్లేసెస్ అన్నీ కూడా ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా సీజ్ కూడా చేసుకుంటున్నాము. సో ఈ విధంగా గట్టి నిఘా ఉంది. తర్వాత శాటిలైట్ ఇమేజెస్ ద్వారా కూడా డాక్యుమెంట్ చేసుకున్నాము. ఏది మన ఏజెన్సీ ఏరియాలో ఇంతకుముందు అందరూ చెప్పేవాళ్ళు గాంజా కల్టివేషన్ బాగా ఉందని చెప్పేసి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి శాటిలైట్ ఇమేజెస్ కూడా తెప్పించుకున్నాము. ఆ శాటిలైట్ ఇమేజెస్లో పూర్వంలో ఉన్నది, తర్వాత ఇప్పుడు ఉన్న స్టేటస్ అది క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది. దట్ గాంజా కల్టివేషన్స్ ఏదైతే ఇంతకుముందు ఉండిందో ఆ ఏరియాలో ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏమంటారు, కాఫీ కల్టివేషను, తర్వాత లోకల్ ప్లాంటేషన్స్ అన్నీ కూడా చేసుకొని బతుకుతున్నారు. కానీ ఇది గాంజా కల్టివేషన్ నుంచి దూరం అయిపోయారు.
ఇప్పుడు మనకు వచ్చేదంతా కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అక్రాస్ ద బార్డర్ డీప్ ఫారెస్ట్ ఆఫ్ మల్కాన్గిరి, కోరాపుట్ అండ్ జైపూర్. ఎందుకంటే ఇది మనకు మనం పట్టుకున్న వ్యక్తులందరూ కూడా ఈ విషయం వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్స్లో అన్నీ కూడా చెప్తున్నారు దట్ దీస్ కన్సైన్మెంట్స్ ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఒరిస్సా ఏరియా. అండ్ దెన్ ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ ఓన్లీ ఎ ట్రాన్సిట్ రూట్. ఎందుకంటే వీళ్ళకు మంచి రైల్వే లైన్ దొరికింది. ఇక్కడ ఏ ట్రైన్లో అయినా కూర్చుంటే భారతదేశంలో ఎక్కడైనా వెళ్ళవచ్చు కాబట్టి అటువంటి ట్రైన్ జంక్షన్ దొరికింది కాబట్టి ఈ విధంగా ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. దాని మీద కూడా మేము రైల్వే పోలీస్తో పాటు తర్వాత స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఏదైతే గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిందో ప్రత్యేకంగా దీని మీద గాంజాయి స్మగ్లింగ్ అండ్ లిక్కర్ మీద నిఘా పెట్టడానికి వాళ్ళని కూడా ఉపయోగించుకొని ఈ విధంగా గట్టిగా కేసులు చేస్తున్నాము. చాలామందిని పట్టుకోవడం కూడా జరుగుతుంది. చిన్న క్లారిఫికేషన్ సాక్షికి ఇవ్వగలరా? ఎందుకంటే అసలు విశాఖపట్నం పోర్టుకు సంబంధించి పోలీస్ పరిధి ఎంతవరకు ఉంటుంది, కస్టమ్స్ పరిధి ఎంతవరకు ఉంటుంది, దీని వరకు ఎంతవరకు అంటే ఈ డ్రగ్స్ కేసు మీకు చెందుతుందా, సిబిఐకి చెందుతుందా? చిన్న క్లారిఫికేషన్ ఇవ్వగలరా? ఈ డ్రగ్స్ కేసు ఏదైతే ఉందో ఇది 100% ఇట్ ఈస్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. ఢిల్లీ బ్రాంచ్ నుంచి CBI officials have come and they are doing the investigation with the help of customs. ఆ కస్టమ్స్ ఆఫీషియల్స్ ఇనీషియలీ అక్కడ ఇది ఒక ప్రైవేట్ పోర్ట్ కాబట్టి అక్కడ మా సివిల్ పోలీస్ది ఏమీ అక్కడ జ్యూరిస్డిక్షన్ మా పరిధి లేదు. అక్కడ కస్టమ్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేశారు కాబట్టి మా దగ్గర నుంచి లోకల్ పోలీస్ వాళ్ళు వెళ్ళారు. అదర్వైజ్ వీ హ్యావ్ నో జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఎంటరింగ్ ఇన్ టు ఎ ప్రైవేట్ పోర్ట్ ఏరియా అండి. అండ్ ఈ సమాచారం కూడా సిబిఐ ఆఫీషియల్స్కి ఇంటర్పోల్ ద్వారా వచ్చింది. ఇంటర్పోల్ ద్వారా ఢిల్లీ ఇంటర్పోల్కి వచ్చింది. అండ్ సిబిఐ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ ఇంటర్పోల్ కాబట్టి మన ఇండియాలో. సో వాళ్ళు వచ్చి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బట్ జేఎన్ బక్షి వాళ్ళది ఏదైతే ప్రైవేట్ పోర్ట్ ఉందో, కంటైనర్ టెర్మినల్ ఉందో అది ప్రైవేట్ కాబట్టి మాది అక్కడ ఏమీ పరిధి లేదు కాబట్టి ఈ విషయం అందరూ కూడా స్పష్టంగా గ్రహించాలి. ఇన్ కేస్ సిబిఐ నెక్స్ట్ ప్రొసీడింగ్స్కి విశాఖ పోలీస్ సపోర్ట్ అడిగితే ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మీరు? Yes. CBI officials, as in the past, they have been requesting for various things. We are always ready to provide support, and we will continue to provide all kinds of support from the AP police side. There is no contradiction in that. Second thought about that. అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ ఈ పదం ఏదైతే వాడారో దాన్ని కొంతమంది మిస్ఇంటర్ప్రెట్ చేసుకుంటున్నారు. అందుకే ఇది క్లారిఫికేషన్ అంతా ఇవ్వడం జరిగింది దట్ ఇట్ ఈస్ ఓన్లీ ఏ టెక్నికల్ పదం. అది దాంట్లో ఏ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ప్రలోభం ఏమి కూడా దాంట్లో లేదు. సార్ మీరు ఇప్పుడు ఈసీ పరిధిలో ఉన్నారు కదా, ఏమైనా ఈ విషయం గురించి ఈసీకి చెప్పే అవకాశం ఏమైనా ఉందా? అది గవర్నమెంట్ లెవెల్లో నిర్ణయించుకుంటారండి. దట్ ఈస్ ఇట్. రైట్, ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో అంటే విశాఖ సిపి రవిశంకర్ పూర్తి వివరాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ పోర్టుకు సంబంధించి మొట్టమొదటిగా ఢిల్లీ నుంచి సిబిఐ టీం వచ్చిన తర్వాత సిబిఐ టీం పూర్తి స్థాయిలో మాకు సపోర్ట్ కావాలి, డాగ్ స్క్వాడ్ మీ దగ్గర నుంచి అవసరం ఉంది, ఆ డాగ్ స్క్వాడ్ని మాకు ఇవ్వవలసిందిగా కోరితే అక్కడ నుంచి విశాఖ పోర్టుకి పూర్తిగా కూడా అక్కడ వెళ్ళడం జరిగిందని చెప్పారు. డాగ్ స్క్వాడ్కి తీసుకెళ్ళిన తర్వాత డాగ్ స్క్వాడ్ అక్కడ అవసరం లేని తర్వాత మనం అక్కడి నుంచి రావడం జరిగిందని చెప్పడం జరిగింది. మరోవైపు పోర్టుకు సంబంధించి మరీ ముఖ్యంగా మనం ఇక్కడ రెండు విషయాలు చర్చించాల్సి ఉంటుంది. దానికి అధికారులు కూడా మనకి పూర్తిగా చెప్పడం జరిగింది. విశాఖ సిపి రవిశంకర్ చెప్పిన దాని ప్రకారం కూడా మనం చూసుకుంటే పోర్ట్ లోపలకు సంబంధించి జైన్ బక్షికి సంబంధించిన పోర్ట్ ప్రైవేట్ పోర్ట్ ఉందో ఆ ప్రైవేట్ పోర్ట్లోకి పోలీసులకు ఎటువంటి అనుమతి ఉండదు. అదేవిధంగా అది పోలీస్ పర్మిషన్ ఉన్నది కాదు. కేవలం కేంద్ర బలగాలు అదేవిధంగా పోర్ట్ అథారిటీస్ ఉంటాయో వాటికి మాత్రమే లోపలికి వెళ్ళే అధికారం ఉంటుంది, చెక్ చేసే అధికారం ఉంటుంది. సిబిఐ వాళ్ళు చెప్పిన తర్వాత మాత్రమే విశాఖ సిపి రవిశంకర్ మాత్రమే లోపలికి వెళ్ళడం జరిగింది. మొత్తం ప్రొసీడింగ్స్ అయిన తర్వాత సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ఆ 2 లైన్ల గురించి కూడా క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. కేవలం ఇంటరప్షన్ వచ్చినందుకు మాత్రమే ఆ లైన్స్ని వాడారు తప్ప అందులో ఎటువంటి ఎవరు ప్రలోభాలకు పెట్టలేదు, ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. సిబిఐకి సంబంధించి ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వాలో అన్ని ఫెసిలిటీస్ ఇచ్చాం, ఫ్యూచర్లో కూడా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మరోవైపు డ్రగ్స్ కేసుకు సంబంధించి మొట్టమొదటిగా ఎందుకంటే మరోవైపు విషయం కూడా మెన్షన్ చేయడం జరిగింది పూర్తిగా. ఎందుకంటే ఎన్డీపీఎస్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు ఉక్కుపాతం మోపారనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లక్షల కిలోల గంజాయిని కూడా ఎప్పటికప్పుడు దగ్ధం చేస్తూ మొత్తం అంతా కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న పంట సాగును కూడా ధ్వంసం చేసి వారిని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ పంటను గంజాయి సాగును తీసేసి సాధారణ
విచారణ పంటను వేసే విధంగా వారిలో పరివర్తన చెందే విధంగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పోలీసులు సైతం కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఇలాంటి తరుణంలో అసలు విశాఖపట్నంలో డ్రగ్స్, సింథటిక్ డ్రగ్స్ అనే మాట 2 ఇయర్స్లో లేనే లేదు. అంత మేర డ్రగ్స్ వచ్చాయంటే అది విశాఖపట్నం సంబంధించింది కాదు. అదేవిధంగా అది విశాఖపట్నం ప్రెమిసెస్ కూడా సీ పోర్టు సంబంధించి పోర్టు అధికారులు, మరోవైపు పోర్టుతో పాటు మరొక ముఖ్యంగా సిబిఐ వాళ్ళు ఢిల్లీ నుంచి ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం మేర కూడా వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. మిగిలిన ప్రొసీడింగ్ కూడా సిబిఐ చూసుకుంటుందని కూడా విశాఖ సిపి రవిశంకర్ చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది.